నోరూరించే పచ్చళ్ళు, స్వచ్ఛమైన వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, కమ్మటి స్వీట్స్, ఫాస్టెస్ట్ వరల్డ్ వైడ్ డెలివరీ కోసం ఈ రోజే ఆర్డర్ చేయండి. రైతు సోదరులకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో త్వరలోనే డబ్బులు పడిపోనున్నాయి. సాగు పెట్టుబడి కోసం కేంద్రం అందించే ఈ సాయం అన్నదాతల చేతికి అందే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించుతూ 22వ విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది. అస్సాం వేదికగా ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు పల్లెల్లో జోష్ నింపుతోంది. మొత్తానికి పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద 22వ విడత పెట్టుబడి సాయం పంపిణీకి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈ నిధులు ఫిబ్రవరి చివరి వారంలోనే రావాల్సి ఉంది. ఆ తరువాత హోళీ పండుగ కానుకగా అందుతాయని రైతులు ఆశగా ఎదురు చూశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో మార్చి 2వ వారంలో ఈ నిధులు జమ కానున్నాయట. వచ్చే వారం రోజుల్లోనే అంటే మార్చి 13వ తేదీన ప్రధాని మోదీ అస్సాం రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన సందర్భంగానే దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఒకే ఒక్క క్లిక్తో నిధులను బదిలీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. గత ఏడాది నవంబర్ నెలలో 21వ విడత నిధులు అందుతున్నాయి. ఇప్పుడు దాదాపు 4 నెలల తర్వాత 22వ విడత కింద 2,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే ఇక్కడ రైతులు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ సాయం అందాలంటే మీ అకౌంట్కు ఈ కేవైసీ తప్పనిసరి. గతంలో చాలామంది రైతులు కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల నిధులు అందక ఇబ్బంది పడ్డారు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే వెంటనే దగ్గరలోని మీ సేవా కేంద్రానికి లేదా పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడక ముందే రైతులు తమ స్టేటస్ను సరిచూసుకోవడం మంచిది. మార్చి 13న గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ మరుసటి రోజు నుంచే మీ ఫోన్లకు మనీ క్రెడిటెడ్ అనే మెసేజ్లు రావడం ఖాయం.